విష్ణుమూర్తి 6వ అవతారం పరశురాముడి కథ. ఇది మామూలు పురాణగాథ కాదు. ఇది కర్తవ్యం, కోపం, ఇంకా విశ్వన్యాయం ఈ మూడింటి మధ్య నలిగిపోయిన ఒక యోధుడి ఇతిహాసమనమాట. అధర్మాన్ని అంతం చేయడానికి అవతరించిన ఈ యోధుడి కథ మనల్ని కొన్ని చాలా కఠినమైన ప్రశ్నలడుగుతుంది. సరే, అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. ప్రేమ, కుటుంబ బంధాలు వీటన్నిటికన్నా కర్తవ్యమే గొప్పదా? ఈ యొక్క నైతిక సందిగ్ధతే పరశురాముడి జీవితాన్ని నడిపించిన అసలు సూత్రం. ఆయన ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ప్రశ్న చాలా చాలా ముఖ్యం. ఇక్కడ నించే మన కథ మొదలవుతుంది. మన హీరో ప్రయాణమనమాట. జమదగ్ని మహర్షి రేణుకాదేవిలా 5వ కుమారుడు. పేరు రాముడు. చూడటానికి ఓ సాధారణ బాలుడిలాగే కనిపిస్తాడు. కాని అతని విధి అది చాలా చాలా అసాధారణమైనది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆయన అసలు పేరు రాముడు. కాని శివుడి కోసం ఆయన చేసిన ఘోరమైన తపస్సుకి, ఆయన భక్తికి శివుడు మెచ్చిపోయాడు. అప్పుడు శివుడు ఆయనకి ఒక దివ్యమైన ఆయుధాన్ని, అదే పరశువు అంటే గొడ్డలి, దాన్ని ప్రసాదించాడు. పేరు కూడా మార్చేశాడు. అప్పటినుంచి ఆయన పరశురాముడు అంటే గొడ్డలి పట్టుకున్న రాముడుగా ప్రపంచానికి తెలిశాడు. ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతోంది. పరశురాముణ్ణి మిగతా అందర్నుంచి పూర్తిగా వేరుచేసే ఒక పరీక్ష. విధేయతకు ఇది మామూలు పరీక్ష కాదు, ఒక భయంకరమైన, సంపూర్ణమైన పరీక్ష. ఈ ఒక్క సంఘటన కథను పూర్తిగా మార్చేస్తుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, రేణుకాదేవి నది దగ్గర గంధర్వులను చూసి ఒక్క క్షణం మనసు చలించింది. అంతే, జమదగ్ని మహర్షి తన దివ్యదృష్టితో అది చూశారు. ఆయనకు విపరీతమైన కోపమొచ్చేసింది. వెంటనే తన కొడుకుల్ని పిలిచి ఒక్క ఆజ్ఞిచ్చారు, మీ తల్లిని చంపేయండి అని. ఇక్కడే అసలు పరశురాముడు ఏంటో మనకు తెలుస్తుంది. అతని నలుగురు అన్నలు అమ్మమీద ప్రేమతో ఆ మాట వినలేదు. కాని పరశురాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ఎమోషన్స్ అన్నీ పక్కనబెట్టేశాడు. తండ్రి మాట, దానికి మించిన ధర్మం లేదని నమ్మాడు. ఆ ఆజ్ఞ ఎంత దారుణమైనదైనా సరే. చూటానికిది చాలా భయంకరమైన పనిలా అనిపించొచ్చు. కాని పరశురాముడి తెలివి ఇక్కడే బయటపడుతుంది. అతని విధేయతకు జమదగ్ని సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నప్పుడు ఆయన అడిగిందొకటే, తన తల్లిని, సోదరులను మళ్లీ బతికించమని. అంతేకాదు, వాళ్లకు ఈ ఘోరం జరిగిందన్న విషయం అస్సలు గుర్తుండకూడదని కూడా కోరుకున్నాడు. చూడండి, ఇది అతని విధేయతను, అదే సమయంలో అతని అపారమైన తెలివిని రెండింటినీ చూపిస్తుంది. ఇప్పటిదాకా మనం చూసింది వ్యక్తిగత విధేయతకు సంబంధించిన పరీక్ష. ఇప్పుడు కథ మొత్తం టర్న్ తీసుకుని ప్రపంచాన్ని మార్చే ఒక ప్రతీకార యజ్ఞం వైపు వెళ్తుంది. దీని కారణం ఒక పెద్ద అన్యాయం. జరిగిందేంటంటే, కార్తవీర్యార్జునుడనే రాజు జమదగ్ని ఆశ్రమంలో ఉన్న కామధేనువును బలవంతంగా ఎత్తుకుపోతాడు. పరశురాముడు అతన్ని చంపి ఆ కామధేనువును వెనక్కి తెస్తాడు. కాని దీనికి ప్రతీకారంగా ఆ రాజు కొడుకులు పరశురాముడు లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చి జమదగ్ని మహర్షిని చాలా దారుణంగా చంపేస్తారు. అంతే, ఈ ఒక్క సంఘటన భక్తితో ఉన్న ఆ కొడుకుని ప్రళయరుద్రుడిగా మార్చేసింది. కళ్ళెదురుగా తండ్రి శవాన్ని చూసి పరశురాముడు ఒక భీకరమైన శపథం చేశాడు. ఆ ఒక్క క్షణం నుంచి అతని జీవితానికి ఒకే ఒక లక్ష్యం: భూమిమీదున్న దుర్మార్గపు క్షత్రియ వంశాలను లేకుండా చేయడం. 21. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఒక అంకె కాదు. ఇది పరశురాముడి ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉందో చెప్పే సంఖ్య. ఆయన భూమిని ఏకంగా 21 సార్లు చుట్టివచ్చి ప్రతి దుర్మార్గపు క్షత్రియ పాలకుణ్ణి వెతికి వెతికి మరీ నాశనం చేశాడు. ఇది యుద్ధం కాదు, ఇది ఒక ప్రక్షాళన. సరే, ఈ ప్రతీకార యజ్ఞం పూర్తయ్యాక పరశురాముడొక కాలానికి అతీతమైన అమర స్వరూపంగా ఎలా మారాడో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఆయన గెలిచిన ఆ అపారమైన రాజ్యాన్ని తనకోసం ఉంచుకోలేదు. మొత్తం కశ్యప మహర్షికి దానమిచ్చేశాడు. తను మాత్రం మహేంద్రగిరి పర్వతాల మీదకి తపస్సు కోసం వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆయన లక్ష్యం అధికారం కాదు, రాజ్యం కాదు, కేవలం న్యాయాన్ని నిలబెట్టడం మాత్రమే. ఇలా పరశురాముడు సప్త చిరంజీవులలో అంటే ఎప్పటికీ మరణం లేని 7గురిలో ఒకరిగా నిలిచిపోయాడు. కాని ఆయన కథ అక్కడితో అయిపోలేదు. యుగాలు మారుతున్నా ఆయన మన ఇతిహాసాల్లో కనిపిస్తూనే ఉన్నాడు. రామాయణంలో శ్రీరాముడి పరాక్రమాన్ని పరీక్షిస్తాడు. మహాభారతంలో అయితే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఇలాంటి గొప్ప యోధులకు గురువుగా నిలిచాడు.
అంటే ఆయన ప్రభావం ఎప్పటికీ ఉండేది అన్నమాట. మొత్తం ఈ కథ విన్నాక చివరికి మన ముందు ఒకే ప్రశ్న మిగులుతోంది. అసలు పరశురాముడు ఎవరు? న్యాయం కోసం దేనికైనా తెగించిన ఒక దైవవీరుడా? లేకపోతే ప్రతీకారమనే దారి ఎంత వినాశనకరంగా ఉంటుందో చూపించే ఒక హెచ్చరిక? సమాధానం బహుశా ఈ రెండిటి మధ్య ఎక్కడో దాగి ఉందేమో.